నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మధ్యాహ్న భోజనం ఎంతో రుచికరం. గూడూరు రెండో పట్టణ సమీపంలోని గాంధీనగర్ లో ఉన్న పాఠశాలలో పిల్లలతో కలిసి భోజనం చేసిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. చిన్నారులకు అక్షరాభ్యాసం సంతోషకరం. గూడూరులోని శ్రీ విజయదుర్గ ఉపపీఠంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు. మనుబోలులోని రెవెన్యూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన తహసీల్దార్ రమాదేవి. భీమలింగేశ్వరుడికి విశేష పూజలు. గూడూరు మండలం పాలచెర్ల గ్రామంలో కొలువైయున్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన అభిషేకాలు, పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మంత్రి నారా లోకేష్ అనేక సౌకర్యాలు కల్పిస్తున్నారని, మధ్యాహ్నం భోజనం ఎంతో రుచిగా ఉందని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు రెండో పట్టణ పరిధిలోని గాంధీనగర్ లో ఉన్న ఎంపీపీ పాఠశాలలో ఆయన మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. రెండో పట్టణ పరిధిలోని గాంధీనగర్ ప్రాంతంలో ఉన్న పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పరిశీలించారు. పిల్లలతో కలిసి భోజనం చేశారు. తరగతి గదులు, పరిసరాలను సందర్శించి ఉపాధ్యాయులు, పాఠశాల కమిటీ సభ్యులకు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ పాఠశాలలో అనేక మౌలిక వసతులు కల్పిస్తున్నారని తెలిపారు. మధ్యాహ్న భోజనం కూడా నాణ్యతగా ఉందన్నారు. పేద బిడ్డలు కూడా చదువుకోవాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు పిల్లలను పాఠశాలకు పంపించే తల్లులకు ఏడాదికి 15,000 రూపాయల వంతున నగదు జమ చేస్తున్నారని తెలిపారు. పిల్లలు ఆడుకునే వస్తువులు కావాలని చెప్పారని, వెంటనే వాటిని ఏర్పాటు చేస్తామని ఆయన వివరించారు. చాలా సంతోషం. ఎందువల్లంటే ఈరోజు డైరెక్ట్గా ఒక శాసనసభ్యుడిగా నేరుగా ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చొని బిడ్డలతో భోజనం చేశాను. నిజంగా ఇంట్లో కన్నా బ్రహ్మాండంగా ఉంది. పప్పు కూర, అట్లాగే అన్నం కూడా బ్రహ్మాండంగా ఉడికింది, బ్రహ్మాండంగా చేశారు. మళ్ళీ తిందామంటే ఒక ఫంక్షన్ ఉంది కాబట్టి తినలేకపోయినా, ఇంకా ఆకలి అయితే బాగుంది. అందుకని అది రుచికరంగా ఉంది భోజనం కానీ ఆ కూర కానీ. చాలా సంతోషం. ఎందుకంటే ఆ బిడ్డలకి ఇటువంటి రుచికరమైన ఆహారం అందుతుందంటే దానికి కారణం మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారిని చెప్పక తప్పదు. ఎందుకంటే వాళ్ళకి అక్షయ పాత్ర ద్వారా ఈరోజు రుచికరమైనటువంటి భోజనం, గతంలా కాకుండా శుద్ధమైన భోజనం. అలాగే ఆ పిల్లల యూనిఫామ్ కూడా బిడ్డలు అచ్చంగా ఎత్తున్నారంటే అంత బ్రహ్మాండం. ఆ బిడ్డలు ఎక్కడ కాన్వెంట్లకి తీసిపోకుండా ఈరోజు మా బిడ్డలందరూ కూడా, పేద బిడ్డలందరూ కూడా ఈ ఉండడం చూస్తే నిజంగా ఇది మా ఎంఈఓ వాళ్ళిద్దరిని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ని అందరినీ కూడా అభినందిస్తున్నా. చాలా సంతోషం. హెడ్ మాస్టర్ గారు అంట చెప్పారు, చాలా మంచి హెడ్ మాస్టర్ గారు ఉన్నారు. ఆయన కూడా మనస్ఫూర్తిగా నుంచి నమస్కారం తెలియజేస్తున్నా. సంతోషం సార్, చాలా బ్రహ్మాండంగా ఉంది ఈ యొక్క స్కూల్, ఎంపీపీ స్కూల్ అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లే మా రిక్వెస్ట్ ఏంటంటే అమ్మా, మీరు పిల్లల్ని కూర్చొని మాట్లాడేటప్పుడు, మీరు స్కూల్ బిగిన్ అయ్యేటప్పుడు సెలవులు చెప్పాలా, అయ్యా మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారిని చెప్పాలా. చెప్పి ప్రతి సంవత్సరం మీ తల్లుల అకౌంట్లో 15,000 రూపాయలు వేస్తున్నారు లోకేష్ బాబు గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారిని జాంకాయ ఇచ్చింది. నాకు అన్నం తినడు అడిగింది, అంకుల్ జాంకాయ ఉంది లోపల ఉంది అంకుల్ తీసుకొస్తాను ఇవ్వమ్మా అంటే మర్చిపోకుండా బిడ్డ వచ్చి నాకు ఇప్పుడు జాంకాయ ఇచ్చింది. నిజంగా సంతోషం. అలాగే వాళ్ళందరూ కూడా ఇద్దరు బిడ్డలు వచ్చి ధైర్యంగా వచ్చి, అయ్యా మాకు ఇక్కడ జారుడు పని లేదు, అట్లాగే ఏమని చెప్పారు, మళ్ళీ ఏదో 3-4 ఉయ్యాలు లేదు, గుర్రాలు లేవు అని చెప్పారు. 10 రోజుల లోపల అవన్నీ కూడా మా లోకల్ లీడర్లు ఇక్కడ మా రమేష్ రెడ్డి, అలాగే మా ఉదయ్, వీళ్ళందరి, మా సుబ్బయ్య, వీళ్ళందరి
సహాయ సహకారాలతో ఇక్కడ అవన్నీ కూడా ఏర్పాటు చేస్తారని చెప్పి కూడా మా ఇద్దరు ఎంఈఓలకు కూడా తెలియజేస్తున్నామమ్మా. చాలా సంతోషంగా ఉంది. ఎక్కడ ఇంత చిన్న రిమార్క్ లేకుండా ఈ స్కూలుని చూస్తే నిజంగా మిమ్మల్ని అభినందించి తప్పదు. అంటే రెండో మాట మన ఆర్హెచ్ కాలనీ పాఠశాలకి మన ప్రియతమ నాయకుడు సునీల్ గారు ఇచ్చేసి మధ్యాహ్న భోజనం ని టేస్ట్ చేయటం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది సార్. మా పిల్లలతో పాటు కూర్చొని మీరు ఫోన్ చేయటం అనేది మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. అంతేకాకుండా ఈ యొక్క సింప్లిసిటీని ఆ తర్వాత గొప్పతనాన్ని చాటుతుంది సార్. చాలా ధన్యవాదాలు మీకు. ఇదే విధంగా ప్రతి పాఠశాలలో కూడా మనకి గవర్నమెంట్ ద్వారా ఈ సదుపాయాలన్నీ కూడా కల్పించబడటం అనేది జరిగింది. కాబట్టి పేదల పాలిట వరప్రదాయినిగా తెలుగుదేశం గవర్నమెంట్ మనకి ఇచ్చేటటువంటి సదుపాయాల్ని వినియోగించుకొని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా గవర్నమెంట్ పాఠశాలల్లోనే మీ పిల్లల్ని చదివించాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి వినమ్రపూర్వకంగా కోరుకుంటూ ఎందుకంటే ఈరోజు ఒక నాణ్యమైనటువంటి భోజనాన్ని స్కూల్ పిల్లల మధ్యాహ్న భోజనంగా పథకం ఏర్పాటు చేసి వాళ్ళలో ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్త వహించి ఏదైనా అవకతవకలు జరిగినప్పుడు ఆయనే స్వయంగా వెళ్ళి పరిశీలించి అక్కడ తప్పు జరిగితే వాళ్ళని సిబ్బందిని తొలగించే విధంగా పనిచేస్తున్నటువంటి మన నారా లోకేష్ గారికి, అలాగే మన గౌరవనీయులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం గమనించాము గత ప్రభుత్వ హయాంలో మనకి ఏదైనా స్కూల్ పిల్లలకి ఏదైనా వస్తువులు ఇస్తే వాళ్ళ తాతల తండ్రుల పేర్లు వాళ్ళ ముత్తాతల పేర్లు ఆ బ్యాగుల మీద ప్రచారం చేసేవాళ్ళు. కానీ ఈరోజు అదే బ్యాగుల మీద మన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అలాగే మనకి ఇచ్చేటువంటి భోజనాన్ని కూడా ఒక్క సీత మధ్యాహ్న భోజన పథకం అని చెప్పి పెట్టి వీళ్ళందరూ ఏంటంటే చరితార్థులు మనకు. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు తీసుకెళ్తున్న వాళ్ళని చరిత్ర వాళ్ళని స్మరించుకోవడం ఎంత అవసరం అని చెప్పని ఈరోజు మన కూటమి ప్రభుత్వం అటువంటి మన ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇలాంటి విషయాల్లో చాలా శ్రద్ధ వహిస్తారు. మంచిగా ఉందా, రోజుల్లో అవకాశాలు ఉన్నాయా అని ప్రతి ఒక్క నియోజకవర్గం ఎమ్మెల్యే గారిని పోయి పరిశీలించమని ఆయన శాసించడం జరిగింది. ఆ కార్యక్రమంలో ఈరోజు మన ఎమ్మెల్యే గారు ఈ స్కూల్కి వచ్చి ఆయన మంచి భోజనం పిల్లలతో కూర్చొని భోజనం చేయడం కూడా జరిగింది. ఇక్కడ బాగా భోజనం బాగుంది, ఎడ్యుకేషన్ చదువు కూడా బాగుందని ఈ చుట్టుపక్కల చెబుతున్నారు. అదేవిధంగా మన రాష్ట్రంలో గల్లా వాళ్ళు వేసుకునే యూనిఫామ్ ఇచ్చాడు లోకేష్ బాబు. అవన్నీ తెలుసుకోవాలి ప్రజలు. తల్లికి వందనం. ఇంతకుముందు అమ్మఒడిని ఒక్కరికేసేవాళ్ళు, ఇద్దరు బిడ్డలు ఉంటే వాళ్ళు బరిలో గొడవలో పెట్టుకోవాలి. అటువంటి ఈరోజు ముఖ్యమంత్రి గారే విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు వేస్తారు. ఎంతమంది బిడ్డలు ఉంటే వాళ్ళకి యూనిఫామ్స్, వాళ్ళకి సోప్స్, టైర్స్, బూట్లు, సాక్స్ అన్నీ ఇచ్చే మంత్రి. అలాంటి ప్రభుత్వం కావాలి మనకి. తల్లిదండ్రులు కూడా తెలుసుకోవాలా మనకి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి డబ్బులు వేస్తున్నారో. బిడ్డలను చదివించి మంచి ఎడ్యుకేషన్, టీచర్స్ కూడా మంచి ఎడ్యుకేషన్ టీచర్స్ చేస్తారు. టీచర్స్ కూడా ఎక్కడైనా చేస్తారు. ఇంతకుముందు ఈ కార్యక్రమంలో ఎంఈఓ మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఆధ్వర్యంలో అక్షరాభ్యాసం నిర్వహించడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని శ్రీ విజయదుర్గ ఉపపీఠంలో జరిగిన అక్షరాభ్యాస కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పట్టణంలోని పటేల్ వీధిలో ఉన్న శ్రీ విజయదుర్గ ఉపపీఠంలో హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్ దాసరి శ్రీనివాసులు గౌడ్ ఆదేశాల మేరకు అక్షరాభ్యాస కార్యక్రమం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా గత 5 రోజుల నుండి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా అక్షరాభ్యాస కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కు ఉపపీఠ నిర్వాహకులు కోటా సునీల్ కుమార్ ఘన స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం చిన్నారులచే అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించారు. వారికి స్కూల్ బ్యాగ్స్ అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఆధ్వర్యంలో అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు. లోక శాంతి కోసం కోటా సునీల్ కుమార్ అనేక దైవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామని ఆయన వివరించారు. 900 యాగాలు చేసినటువంటి ఒక మంచి మనిషి మా సునీల్ గారు అని చెప్పేదానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు కూడా గూడూరు కోసం, గూడూరు ప్రజల కోసం, ఈ రాష్ట్రం కోసం ఎల్లవేళలా నిత్యం యాగాలు చేసేటువంటి మంచి మనిషి మా సునీల్ గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఎస్సీ, ఎస్టీ కాలనీస్లో డబ్బులు లేకుండా తీర్థ ప్రసాదాలు కూడా నోచుకొని వాళ్ళకి డబ్బులు పెట్టుకొని నేరుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీర్థ ప్రసాదాలు ఇచ్చేటువంటి మంచి కార్యక్రమాలు చేసిన వ్యక్తి కూడా మా సునీల్ స్వామి గారు అని చెప్పి
తెలియజేస్తున్నా. అలాగే అలాంటి బిడ్డను ప్రసాదించినటువంటి ఆ తల్లిదండ్రులందరూ కూడా మనస్ఫూర్తిగా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. అంతా పేద బిడ్డలు, ఎస్సీ ఎస్టీలు మైనారిటీ బిడ్డల్ని, మత్స్యకార బిడ్డల్ని ఇక్కడ మా అంగన్వాడీ టీచర్స్ ద్వారా, మా ఐసీడీఎస్ అధికారుల ద్వారా తీసుకొచ్చి వాళ్ళకి అక్షరాభ్యాసం నేర్పించడం, అది నా చేతుల మీదుగా ఈరోజు వాళ్ళకి దిద్దడం కూడా చాలా సంతోషం. అలాగే హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ద్వారా ఈరోజు మా సునీల్ గారి కార్యక్రమం చేస్తున్నారు. ఆ ట్రస్ట్ పిలుపు మేరకు ప్రతి దగ్గర కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. దాంట్లో భాగంగా మా గూడూరులో మా సునీల్ గారు చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఎన్ని పనులున్నా ఆ తల్లి అనుగ్రహం, సునీల్ గారి ప్రోగ్రాం అంటే ఆ టైంలో మాత్రం ఖచ్చితంగా రావాలనిపిస్తుంది. 2 పనులున్నాయి కానీ ఉండాలంటే ఇంకా తల్లి అనుగ్రహమే. నేను ఒక సత్యం చెప్తున్నాను. నేను మొట్టమొదట మున్సిపల్ చైర్మన్ కానీ ఎమ్మెల్యే కానీ నామినేషన్ చేసినప్పుడు ముందు వచ్చి ఆశీర్వాదం మా సునీల్ గారు తీసుకుంటారు. ఖచ్చితంగా మంచి మనసుతో ఆశీర్వదించాడు. మొన్న కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినప్పుడు కూడా మొట్టమొదటికి వచ్చే మా సునీల్ గారి ఆశీర్వాదం తీసుకుని వెళ్ళాను. మంచి మనసుతో చేశారు కాబట్టి ఆ తల్లి అనుగ్రహంతో ఈరోజు నేను మీ అందరి సహాయ సహకారాలతో శాసనసభ్యుడిగా 2వసారి ఎన్నికైనాను. కాబట్టి ఇలాంటి మంచి వ్యక్తి గూడూరులో ఉండడం గూడూరుకో గర్వకారణం. ఏమీ ఆశించడు, సొంత డబ్బులు పెట్టుకొని పేదలకి కాదు ఎట్లా కాదు, నాకు మాత్రం సునీల్ అన్నే. ఎందుకంటే నా భుజం మీద అలా చేవేశాడు. మొదటి రోజు నుంచి నన్ను అలాగే దగ్గర తీసుకున్నాడు. అన్నం గుర్తుందో లేదో కానీ నేను సీనియర్ ఇంటర్ చదివేటప్పుడు అన్ని సీనియర్ మోస్ట్ అప్పుడు ఎస్ఎఫ్ఐలో లీడ్ చేస్తూ ఒక వెహికల్లో గట్టిగా అందరూ చేదురూపుతూ వెళ్తున్న ఆ సందర్భం ఇప్పటికీ నాకు బాగా గుర్తుంది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆయన నడవడికలో కానీ, ఆయన మాటలో కానీ, ఆయన నవ్వే పద్ధతిలో కానీ, ఆయన పలకరించే విధానంలో కానీ, అందరితో ప్రేమగా మాట్లాడే విధానంలో కానీ స్థాయి ఎంత పెరిగినా అలానే ఉన్నటువంటి ఆయన యొక్క గొప్పతనమే ఇవాళ మన అందరినీ కూడా ఆయన ఇంతలాగా దగ్గరికి తీసుకోగలిగి మాట్లాడగలిగే శక్తి వచ్చింది. ప్రత్యేకించి ఈ విషయంలో కాంప్రమైజ్ లేదు. హిందూ ధర్మం కోసం ఇవాళ కేవలం ధర్మం కోసమనే కాదు, ప్రతి వ్యక్తి తాను చేసే ప్రతి విషయంలో కూడా నేను సైతం అంటూ మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రైతులు ధాన్యపు కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని తహసీల్దార్ రమాదేవి సూచించారు. మనుబోలులోని రెవెన్యూ కార్యాలయం వద్ద ఆమె మాట్లాడారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిందని తెలిపారు. దళారుల చేతిలో మోసపోకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె వివరించారు. మండలం నందున్న రైతులకు అందరికీ తెలియజేయడం కనుక సోమవారం నందు రెవెన్యూ సమస్యలు ఏదైనా ఉన్నా కానీ తహసీల్దార్ వారి కార్యాలయానికి వచ్చి అందరూ కూడా వాళ్ళ సమస్యల్ని చెప్పుకున్న తర్వాత వచ్చిన అర్జీల మీద పూర్తి స్థాయిలో విచారణ చేసి వాళ్ళకి న్యాయం త్వరితగతిన న్యాయం చేసేదానికి కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా రైతులకు తెలియజేయడం ఏంటంటే ఇప్పుడు మనకి కటింగ్ అనేది క్రాప్ కటింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. మనకి వెంకన్నపాలెంలో పీపీసీ సెంటర్ అనేది మనకి ఓపెన్ చేయడం జరిగింది. మద్దతు ధరకి ఇస్తున్నారు కాబట్టి అందరూ కూడా మన కేంద్రాన్ని ఉపయోగించుకొని వాళ్ళు లాభం పొందాలని కోరుకుంటున్నాను. మనకి బయట అనుకుంటే ఏంటంటే దళారులు ఎక్కువ స్థాయిలో మోసగించేది ఎక్కువ ఉంది కాబట్టి ఆ విధంగా మన రైతులు ఎవరు కూడా మోసపోకుండా మన కేంద్రాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. అందరికీ న్యాయం జరుగుతుంది. కేంద్రం ద్వారా అయితే న్యాయం జరుగుతుంది. గ్యాస్ ను సకాలంలో ప్రజలకు సరఫరా చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సిహెచ్ ప్రభాకర్ కోరారు. గూడూరు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం సాగుతో దేశం గ్యాస్ ధరలను పెంచడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. బుకింగ్ చేసుకుని వారం రోజులు గడుస్తున్న వినియోగదారులకు గ్యాస్ సిలిండర్లు రావడం లేదని చెప్తున్నారని తెలిపారు. గ్యాస్ సిలిండర్ బ్లాక్ మార్కెట్ లో 2000 నుండి 4000 రూపాయల వరకు పలుకుతుందని, ఇకనైనా బ్లాక్ మార్కెట్ ను అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు శశికుమార్, జమాలుల్లా, సునీల్, రమేష్, నారాయణ, గోపాల్, వెంకటేశ్వర్లు, వెంకటయ్య, రిజ్వాన్ తదితరులు పాల్గొన్నారు. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు జరుగుతున్నటువంటి ఈ యుద్ధ వాతావరణంలో అక్కడ యుద్ధాలు జరుగుతూ ఉంటే గ్యాస్కి సంబంధించినటువంటి సమస్య భారతదేశంలో తలెత్తారు. భారతదేశంలో
ఎక్కడ మనకి ఇబ్బంది లేదు, మనకు పుష్కలంగా ఉన్నాయి. ఆయిల్ కానీ గ్యాస్ కానీ మనకు సరిపడినంత ఉంది. యుద్ధ వాతావరణం మన మీద ఆ ప్రభావం పడదని చెప్పి మన ప్రధానమంత్రి మోడీ గారు పదే పదే చెప్పుకుంటా వచ్చారు. కానీ అక్కడ యుద్ధం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇక్కడ ఏంటంటే గ్యాస్ మాత్రం ఏంటంటే అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు కొంతమంది. వాళ్ళు గ్యాస్ అయిపోయిన వెంటనే వాళ్ళు బుక్ చేసుకొని వాళ్ళు అడిగితే కనీసం ఈ రోజుకి కూడా ఏంటంటే సిలిండర్ ఇవ్వలేని పరిస్థితి. అదేమనంటే వస్తున్నాయి, వాటిని మీకు రాలేదు, ఇంకా మీకు రాలేదు అని చెప్పి ఒక పక్క చెప్పుకుంటా వాళ్ళు అమ్మేవాళ్ళు ఏంటంటే ఆ పద్ధతిలో జరుగుతూ ఉన్నాయి. డీలర్ కాడికి పోతే వాళ్ళ సమాధానం ఏంటంటే ఈ యుద్ధం వల్ల కొంత ఆలస్యం అవుతా ఉంది, అదే ఇదేని చెప్పి వాళ్ళ కాలయాపన చేస్తా ఉన్నారు. కానీ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఆ కొరత అయితే గూడూరులో కనిపిస్తా ఉంది. ఇక్కడ ఒక్కొక్క సిలిండర్ ని 2,000 రూపాయలు పైన 4,000 రూపాయల దాకా సుమారు అమ్మే పరిస్థితిలో ఇక్కడ ఆ విధంగా పెట్టుకొని ఉన్నారు. కాబట్టి ఇవాళ ఏంటంటే మధ్యతరగతి ప్రజలు కానీ చిన్న వ్యాపారస్తులు కానీ పూర్తిగా దీనివల్ల నష్టపోతా ఉన్నారు. ఎండలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలని వైద్యాధికారిని డాక్టర్ గేయ పూజిత అన్నారు. మనుబోలులోని ఆసుపత్రిలో ఆమె మాట్లాడారు. ఎండల్లో తిరిగి డీహైడ్రేషన్ కు గురి కావద్దని, తగిన నీరు తీసుకోవాలని సూచించారు. వడదెబ్బ తగిలితే చల్లటి ప్రదేశానికి తరలించి తడిగుడ్డతో శరీరాన్ని తొడవాలని డాక్టర్ గేయ పూజిత వివరించారు. ఈ సమావేశంలో సూపర్వైజర్లు రాజయ్య, వెంకటరమణారెడ్డి, పిహెచ్ఎంఎన్ జయలక్ష్మి, ఎంఎల్హెచ్పి కవిత, సుప్రజ, ఏఎన్ఎం మస్తానమ్మ తదితరులు పాల్గొన్నారు. మనకి వేసవికాలం మొదలైంది, ఎండలు బాగా వస్తున్నాయి కాబట్టి మెయిన్గా హీట్ రిలేటెడ్ ఇల్నెసెస్లో భాగంగా మనకి డీహైడ్రేషన్ అనేది మోస్ట్ కామన్. సో మనకి దాహం వేసే ముందే తగినంత నీరు తాగి తగినంత హైడ్రేషన్ చేసుకోవాల్సిందిగా ఫస్ట్ చేయాలి. మనకి ఫ్రెష్ ఫ్రూట్స్, కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, తర్వాత ఓఆర్ఎస్ ఇట్లాంటివి వాడాల్సి వస్తుంది. మెయిన్గా మనకి ఎక్కువ ఎండలో పొద్దున్నే ఒక 9 తర్వాత 4 వరకు కూడా ఎక్కువ ఎండలు ఉండడం వల్ల మనము ఎండలోకి డైరెక్ట్ ఎక్స్పోజర్ అనేది ఆపుకోవాలి. పిల్లల్ని పెద్దవాళ్ళని కొంచెం ఎండలో తిప్పకుండా చూసుకోవాలి. లైట్ కలర్ డ్రెస్సెస్ వేసుకోండి. తర్వాత మనము ఫుల్గా నీళ్లు తాగుతూ ఉండాలి తరచుగా. మనకి దాహం వేసే ముందే బాగా నీళ్లు తాగేది బాగా అలవాటు చేసుకోవాలి. మనకి తలనొప్పి, వీక్నెస్, తర్వాత ఎక్కువ చెమటలు పట్టడము, ఇవన్నీ అర్లీ సైన్స్ అండి. ఇలాగ వచ్చిందంటే ముందుగా నీళ్లు తాగడం, లేకపోతే ఓఆర్ఎస్ తీసుకోవడము. ఓఆర్ఎస్ కొట్లాలు మనకి పిహెచ్సిలో ఉచితంగా ఇస్తారు. సో ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత దీంతో పాటు మనకి హెచ్పివి వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ అనేది మొదలుపెట్టారు మార్చి 11వ తేదీ నుంచి. ఇది 90 రోజులు జరుగుతుంది. ఇప్పటి వరకు చాలామంది పిల్లలు వచ్చి వేసుకుంటున్నారు. 14 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల మధ్యలో ఉన్న ఆడపిల్లలందరూ వాళ్ళ పేరెంట్స్తో కలిసి ఇక్కడికి మన మనుబోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకి వచ్చారంటే హెచ్పివి వ్యాక్సినేషన్ ఉచితంగా సింగిల్ డోస్ వేయడం జరుగుతుంది. భగత్ సింగ్ స్ఫూర్తి యువతకు ఆదర్శమని, ఆయన ఆశయాలను యువత కొనసాగించాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సిహెచ్ ప్రభాకర్, నియోజకవర్గ కార్యదర్శి శివకుమార్ కోరారు. గూడూరు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో భగత్ సింగ్ వేడుకలు ఘనంగా జరిగాయి. చిత్రపటానికి పొలవాల్ వేసి నివాళులర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు జమాలుల్లా, సునీల్, రమేష్, ప్రజా నాట్య మండలి నాయకులు గోపాల్, వెంకటేశ్వర్లు, వెంకటయ్య, రిజ్వాన్ తదితరులు పాల్గొన్నారు. जोहार भगत सिंह, जोहार भगत सिंह, సాధిస్తాం భగత్ సింగ్ ఆశయాలను, సాధిస్తాం. ఈరోజు భగత్ సింగ్ 95వ వర్ధంతిని మనం జరుపుకునే సందర్భంలో వారు చేసిన త్యాగాలు, భారతదేశానికి స్వతంత్రం కోసం బ్రిటిష్ వాళ్ళు ఆ రోజుల్లో భారతీయుల మీద అనేక రకాల దాడులు జరుగుతూ ఉండే సందర్భంలో ఇతను భగత్ సింగ్ అనేవాడు చాలా 18 సంవత్సరాల కుర్రోడు.
కానీ ఆ రోజుల్లోనే జలియన్వాలా బాగా ఒక దురంకరమైనటువంటి ఒక సన్నివేశం జరిగింది. అప్పుడు ఆ జలియన్వాలా బాగ్లో అనేక మందిని ఊచకోత కోస్తే దాన్ని చూసి సహించిపోయినటువంటి ఆ రోజు అతనికి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన వెంటనే స్కూల్ కూడా మానేసి ఈ స్వతంత్ర ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి నాయకుడై ఆయన వయసు చాలా పెద్దదేం కాదు. ఆయన చనిపోయే నాటికి 23 సంవత్సరాలు. కానీ ఆయన ఆ రోజు నుంచి కూడా ఆ స్కూల్లో అతి చిన్న వయసులోనే ఈ భారతదేశ స్వతంత్రోద్యమంలో ప్రాణాలు అర్పించినటువంటి సమరయోధులకి ఈరోజు గూడూరు సిపిఐ కార్యాలయంలో నివాళులు అర్పించడం జరుగుతుంది. ఈరోజు ఎంతో మంది యువత ఈ దేశానికి ఆ రోజు నుంచి కూడా ఈ రోజు కూడా ఎంతో మంది ఈ దేశంలోని యువత నాకెందుకులే, ఈ దేశం ఎలా ఉంటే ఏముంది, నేను బాగున్నాను, నా ప్రజలు బాగున్నారు, నా కుటుంబం బాగుంది అనేటువంటి ఆలోచనతో పెడదవన పోతున్న క్రమంలో ఆ రోజుట్లోనే ఈ భారతదేశానికి స్వతంత్రోద్యమం కావాలి, ఈ స్వతంత్రోద్యమం పోవాలి, ఈ స్వతంత్రోద్యమంలో మనమంతా కూడా ప్రతి ఒక్కరు కూడా ఉద్యమంలో పాల్గొనాలని ఆ రోజు బ్రిటిష్ జనరల్ డయర్ గాని అదేవిధంగా చాలా మంది బ్రిటిష్ వాళ్ళు మన భారతీయుల్ని ఓచిపోత కోస్తా ఉంటే జలియన్వాలా బాగ్ ఉదాంతం చూసి చెల్లించిపోయి 8 సంవత్సరాల పసిప్రాయంలోనే వాళ్ళ నాన్న కూడా అదే రకాలుగా భగత్ సింగ్ ఈ స్వతంత్రోద్యమంలో వీళ్ళు తెరవాలంటే ఏ విధంగా ఉద్యమం చేయాలనేటువంటి ఆలోచనలు పునరేకించినటువంటి గొప్ప విప్లవ నాయకుడు భగత్ సింగ్. అటువంటి భగత్ సింగ్, రాజ్గురు సుఖదేవ్ 23 సంవత్సరాల్లోనే ఈ బ్రిటిష్ పాలకులు వ్యతిరేకంగా పార్లమెంట్ లో పొగబాంబు వేసి నిరసన తెలియజేస్తే అక్కడ వాళ్ళని పట్టుకొని అక్కడ ఇంకులాబ్ జిందాబాద్ అనే నినాదం ఇచ్చి అక్కడ పట్టుకొని వాళ్ళని ఉరికమ్మ వేస్తే వేలాది మంది కనీసం మరుసటి రోజుకి ఉరేస్తుంటే ముందు రోజు నైటే కూడా వాళ్ళు బ్రిటిష్ అధికారులు వాళ్ళని ఉరేసి ముక్కలుగా నరికి సముద్ర నదిలో పారేసినటువంటి చరిత్ర. చేగువేరా ఫౌండేషన్ అధ్యక్షుడు గుండాల ఆదినారాయణ కుమారుడు రాఘవేంద్ర పుట్టినరోజు సందర్భంగా వారి అభిమానులు సేవా కార్యక్రమం చేపట్టారు. గూడూరు పట్టణంలోని రైల్వే స్టేషన్, శివాలయం వీధి తదితర ప్రాంతాల్లో పేదలకు ఆహార పొట్లాలు, నీరు పంపిణీ చేశారు. అనంతరం పలువురు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గూడూరుకు చెందిన గబ్బర్ సింగ్ హరి, ఆత్మకూరు నిరంజన్, అయ్యప్ప, పుష్కల్ తదితరులు పాల్గొన్నారు. ఇది చూడు మా నాయకుడు అయినటువంటి గుండాల ఆదినారాయణ గారు, జగవేరా ఫౌండేషన్ అధ్యక్షులు, సర్వేపల్లి నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షులు, మా బాసు, మా అన్నయ్యటువంటి వారి కుమారుడు అయినటువంటి వారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆత్మకూరు నిరంజన్ గారు, సురేష్ గారు, హరి గారు, అప్పు, కుమారి వీళ్ళందరూ ఆధ్వర్యంలో పేద ప్రజలందరికీ దుప్పట్లు, ఫుడ్, వాటరు ఇట్లాంటివన్నీ పంపిణీ చేయడం జరిగింది. ఆయన కుమారుడు ఇట్లాంటి పుట్టినరోజు మన జరుపుకుంటూ మమ్మల్ని అందరినీ ఆచరిస్తూ ఉండాలని కోరుకుంటూ కటవపల్లి సూర్య. గుండాల ఆదినారాయణ గారి అబ్బాయి పుట్టినరోజు గుండాల రాఘవేంద్ర జన్మదిన సందర్భంగా ఈరోజు పేద ప్రజలకు వాళ్ళందరికీ ఆహారం అందించి ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈ సందర్భంగా గూడూరులో ఉన్న పేదలందరికీ వాటర్ బాటిల్స్, వాళ్ళకి కావాల్సిన భోజనం ఈరోజు ఏర్పాటు చేయడం. గుండాల ఆదినారాయణ చెగువేరా ఫౌండేషన్ అధ్యక్షులు, బీసీసీఎల్ మనుబోలు సర్వేపల్లి నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నాయకుడు, ఆయన కొడుకు జన్మదినం గుండాల రాఘవేంద్ర గారి పుట్టినరోజు సందర్భంగా మేము ఈరోజు మా వంతు కృషిగా మేము పేద ప్రజలకి అన్నదానం, వాటర్ బాటిల్ అన్నదానం చేస్తున్నాం. దీనికి సపోర్ట్ చేసిన మా హరికి, మా అన్న సురేష్కి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటాం. మా వాళ్ళంతా వచ్చి మేము ఈరోజు మా వంతు సహాయంగా మేము ఈరోజు ఇక్కడ గూడూరులో మేము ఈ విధంగా మా వంతు సహాయంగా మేము చేస్తున్నాము. గూడూరు మండలం పాలిశర్ల గ్రామంలో కొలువైయున్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా అంకుపల్లి సుబ్బరామయ్య, అంకమ్మ తల్లి, మహేంద్ర, సాయి, హైమావతి,
అమృత సాయి, మోక్షిత పావని, బిట్రగుంట వేణు, పార్వతమ్మ వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. నిధనపదాంతికాద నమః ఊర్ధ్వాద నమః ఊర్ధ్వలింగాద నమః భవాద నమః భవలింగాద నమః శర్వాద నమః జ్వలింగాద నమః ఆత్మాద నమః ఆత్మలింగాద నమః వస్య దేవస్య పత్ని నమః శర్వస్య దేవస్య పత్ని నమః ఈశాన దేవస్య పత్ని నమః పశుపతే నందికంబోదరం శోర్పకర్ణకం రక్తదాహదం రక్తగంధాన రక్తాంగం రక్తపుష్పేదబోధం భక్తానకంబనం దేవం జగత్కారణమశ్రుతం ఆవిర్భవలంబోదరాజ ఏకదంతాయ విఘ్న వినాశనేష వేద భద్రంగరణే విష్ణుయామదేవాః ఓం దత్సర్వం ఓం దత్తాంగద ప్రదస్స స్వాహా యజ్ఞాయ స్వాహా ప్రతిష్టాయే స్వాహే లక్ష్మదేవదే భావోహం భావకర్మాహం భావాగ్నాభవన్మః భావేన రక్ష భీమలింగేశ్వర బంగారం వెండి ధరలు తగ్గుతూ ఉన్నాయి. అమెరికా ఇరాన్ యుద్ధం కారణంగా ధరలు తగ్గుముఖం పడుతున్నాయని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో భాగంగా గూడూరు పట్టణంలో సోమవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 13,220 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,05,760 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మూస బంగారం ధర 1,38,000 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 228 రూపాయల 50 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మధ్యాహ్న భోజనం ఎంతో రుచికరం. గూడూరు 2వ పట్టణ సమీపంలోని గాంధీనగర్ లో ఉన్న పాఠశాలలో పిల్లలతో కలిసి భోజనం చేసిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. చిన్నారులకు అక్షరాభ్యాసం సంతోషకరం. గూడూరులోని శ్రీ విజయదుర్గ ఉపపీఠంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు. మనుబోలులోని రెవెన్యూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన తహసీల్దార్ రమాదేవి. భీమలింగేశ్వరుడికి విశేష పూజలు. గూడూరు మండలం పాలిచెర్ల గ్రామంలో కొలువైయున్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన అభిషేకాలు, పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.